సీనయ్య ఏం చేస్తున్నావు? నన్ను క్షమించు అత్తయ్య. సీనయ్య 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 ఆగు! ఏంటి నువ్వు చేస్తున్న పని? అత్తయ్య లేకు, లే! ఏమైంది? ఏమైంది? నా ప్రాణం వెళ్ళిపోయింది అత్తయ్య. నాకు బ్రతకాలని లేదు. ఏంటి సీనయ్య ఇది? చిన్న పిల్లాళ్ళ ఏడుస్తున్నావు. ఏం చేయమంటావు అత్తయ్య? ఆదికి నేను వద్దంట, నాతో బంధం వద్దంట. చివరికి నేను చచ్చిపోతానన్నా కూడా తనకి ఏ సంబంధం లేదంటూ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అత్తయ్య. అందుకని చచ్చిపోతావా? బతికుండి ఆ బాధను నేను భరించలేను అత్తయ్య. నేను చచ్చిపోతే ఎవరికి ఏ బాధ ఉండదు. మా ఇద్దరికి విడాకులు ఇప్పించారన్న నింద మీ మీద పడదు. నా చావేదో నన్ను చావలేవు అత్తయ్య. సీనయ్య ఆగు! అత్తమ్మా అని ఇంత ప్రేమగా పిలిచే నా బిడ్డని నేను చావనిస్తానని ఎలా అనుకున్నావు సీనయ్య? నా మాట విను. ప్రతిదానికి చావే పరిష్కారం కాదు. నా ప్రాణానికి విలువ లేనప్పుడు నేనెందుకు బతకాలి? అసలు తనకి ప్రాణం విలువ తెలుసా? తెలుసు సీనయ్య. ప్రాణం విలువ నీకు తెలియదేమో కానీ నా అచ్చకి తెలుసు. ఒక్క ప్రాణం కాదు, 2 ప్రాణాల్ని పోగొట్టుకున్నా పిచ్చి తల్లికే తెలుసు ప్రాణం విలువ. అంత తెలిసిందే అయితే లాయర్ దగ్గరికి వెళ్ళి విడాకులకి ఎందుకు అప్లై చేస్తుంది? నేను చేస్తానన్నా ఎందుకు వెళ్ళిపోయింది? అత్తయ్య, నాకు ఆద్య కావాలత్తయ్య. నేను బ్రతికుండాలంటే ఆద్య నాతో ఉండాలి. ఆద్యను ఒప్పిస్తావా? అది నేను చూసుకుంటాను. ముందు నువ్వు లోపలికి రా. అది కాదత్తయ్య, ముందు నాకు మాట ఇవ్వు. ఆద్యను ఒప్పిస్తావా లేదా? ముందు నువ్వు లోపలికి రాసేను. అత్తయ్య, మాట ఇవ్వు అత్తయ్య. ఇవ్వు.